ఫ్రెండ్స్, ఈ సాంగ్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది. ఒక సిస్టర్ చాలా రోజుల నుంచి అడుగుతుందని ఈ వీడియో అయితే చేసిన. ఇది మీకు ఒకటేమో నచ్చకపోతే ఇంకోటి అయితే చేసుకోండి. ఒక ఫోటోతోటి ఉంటుంది, ఇంకోటైతే 50 ఫొటోస్తో అయితే ఉంటుంది. ఒకసారి చూద్దాం. నచ్చితే లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. డెమో చూద్దాం. You want it, come and get it, boy, or are you just a robot toy? I don't wanna break you even though I think you need a checkup. I can melt your heart down. Maybe if you got వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి. మీకు ఓపిక ఉంటే మాత్రం 50 ఫొటోస్ చేసుకోండి. మీకు అంత ఓపిక లేకపోతే నేను ఒక ఫోటోది చేసిన, అది కూడా మీరు చూశారు. ఏంటంటే క్వాలిటీ మాత్రం ఒక ఫోటోది ఏదైతే చేస్తారో అది మాత్రం కొంచెం బెటర్ క్వాలిటీలో ఉండేలాగా ట్రై చేయండి. అది నేను టూ యాప్లో ఎన్హాన్స్ చేసిన. అది ఒకటైతే వీమేక్లో అయితే ఎన్హాన్స్ చేసిన, ఇంకోటి ఫోటో ఎక్స్పాన్స్ కూడా చేసిన. ఫోటో ఎక్స్పాన్స్ కోసం మీకు చాలామందికి తెలుసు, ఇది హైపిక్ యాప్ అయితే యూజ్ చేసిన అని. ఓకే, ఒకవేళ మీ దగ్గర హైపిక్ యాప్ కూడా లేకపోతే మన టెలిగ్రామ్లో ఉంటుంది. దాంతోపాటు వీమేక్ యాప్ కూడా టెలిగ్రామ్లోనే ఉంటుంది. మీరు పైన సెర్చ్ చేసి ట్రై చేసుకోవచ్చు. యాప్ గురించి ఎక్కువ చెప్పాను, అర్థం చేసుకోండి. ఫస్ట్ అయితే నేను ఎన్నిసార్లు డూప్లికేట్ చేసినానో అన్నిసార్లు. ఎందుకంటే ఈ వీడియోని 2-3 టైం యానిమేషన్ చేసి చాలా టైం అయింది. చాలామందికి 50 ఫొటోస్ అందరి దగ్గర ఉండకపోవచ్చు. ఓకే, కొంతమంది దగ్గర ఉండొచ్చు, కానీ ఫోటో దిగే వాళ్ళ దగ్గర చాలా ఉండొచ్చు. మీరైతే చూద్దాం. మనమైతే ఫస్ట్ అయితే నేను ఒక ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకుంటున్నా. ఓకే, ఇది ఫోటో రూమ్ యాప్లో అయితే రిమూవ్ చేసిన ఈ ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్. ఓకే, ఫస్ట్ అయితే ఒక ఫోటోది గురించి చెప్తాను నేను. ఇంకోటి మీరు మల్టీ ఫొటోస్ యానిమేషన్ అయితే బాగుంటుంది, అది కూడా ట్రై చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఒక ఫోటో ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేద్దాం. ఇంకోటి చెప్పడమే మర్చిపోయాను, మెయిన్ ఫాంట్. ఓకేనా, ఫాంట్ మర్చిపోతే మళ్ళీ లుక్ పాడైపోతుంది. కాబట్టి బిగ్ బ్రదర్ అని ఒక ఫాంట్ అయితే ఉంది, ఆ ఫాంట్ అయితే యూజ్ చేసిన మధ్యలో. ఎందుకంటే మీరు ఒకటేసారి చేంజ్ చేస్తే కాదు, ఇది 50 లేయర్స్ ఉన్నాయి కాబట్టి మీకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఫాంట్ యాడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ అయితే ఏం చేద్దామంటే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసేయండి మీరు. ఓకే, నేను కెమెరా ఆఫ్ చేస్తున్నా, హైట్ కూడా చేస్తున్నా. కెమెరాతోటి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఫస్ట్ అయితే కింద ఒక ఫోటో ఉంది, అది సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత నేను ఒక ఫోటో అయితే చేంజ్ చేస్తాను. చూడండి, ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో అయితే నేను మెయిన్ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో అయితే పెడుతున్నాను. బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో పెట్టాను. ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ చేసిన. పైన టాప్లో ఏ ఫోటో అయితే ఉందో ఆ ఫోటో డిలీట్ చేసేయండి. ఇప్పుడు కింద ఫోటోని డూప్లికేట్ చేసుకొని చెప్తాను. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి సేమ్ ఫోటో ఏదైతే ఉంటుందో అది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అంటే పిఎన్జీ ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. ఓకేనా, రీప్లేస్ పెట్టిన తర్వాత టాప్లో తీసుకురండి. లాంగ్ ప్రెస్ చేసి టాప్లో తీసుకురండి. దీనికి ఒక ఎఫెక్ట్ యాడ్ చేసిన, ఎక్స్పోజర్ గామా అనే, అది రిమూవ్ చేసేయండి. టైల్స్ ఎఫెక్ట్ కూడా రిమూవ్ చేసేయండి. ఇప్పుడు మీ వీడియో లుక్ చూసుకోండి ఒకసారి, ఇలా ఉంటుంది. దీన్ని మనం ఏం చేద్దామంటే ఒక ప్రాసెస్ చేద్దాం. ఫస్ట్ అయితే కెమెరా హైట్ తీసేసి కెమెరా ఆన్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, మంచి బెటర్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు 50 ఫొటోస్దే చేద్దామని అనుకుంటే కొంచెం ఫొటోస్ అనేది ఎక్కువ అయితే యూస్ అవుతుంది. కాబట్టి ఇంకోటి దానికోసం కూడా సపరేట్ ఫాంట్ యూజ్ చేసిన. ఓకేనా, వీలుంటే ఇది ట్రై చేయండి. చాలామంది నాకు ఐడియా ఉన్నంత వరకు ఒక ఫోటో ఏదైతే ఉందో అదే యూజ్ చేస్తారని అనుకుంటాను నేనైతే. ఓకే, ఇక అయిపోయింది వీడియో అనేది, చాలా సింపుల్గా అయిపోయింది. ఓకే, మీరు కూడా ట్రై చేసుకోవచ్చు ఇలా. ఇప్పుడు నేను 50 ఫొటోస్ ఓపెన్ చేస్తున్నా. ఇది కొంచెం ల్యాగ్ కూడా అవ్వచ్చు, ఎందుకంటే ఒకసారి పైన +2 సెలెక్ట్ ఆల్ లేయర్ చేస్తే ఇక్కడ చూడండి 1 or 2 లేయర్స్ అయితే ఉన్నాయి. మొత్తం 1 or 2 లేయర్స్ అయింది. దీనికి చాలా టైం కూడా పట్టింది. కాబట్టి మీకు ఓపిక ఉంటే ప్రతి ఒక్క ఫోటోని 1 by 1 రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. కొంచెం టైం అయితే పడుతుంది, చూసుకోండి. ఓకే, లిరికల్ కానీ ఫాంట్ కానీ చేంజ్ చేద్దామని ట్రై చేసి వీడియోని సేవ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే ఎండింగ్ వరకు చూసే సపోర్ట్ చేయండి. జై హింద్.